నా పేరు నరసమ్మ. ఇక్కడికి మీటింగ్ ఉంది అంటే ఎవరికైనా డబ్బులు పడుకోకున్న వాళ్ళకి డబ్బులు పడేటట్లు చేస్తాము, పడుకోకున్న వాళ్ళకి వేస్తామని చెప్పినారు. అందుకే ఇక్కడికి వచ్చాము. నాకేం పడింది ఇతర వాళ్ళకని వేయాలని మనస్ఫూర్తిగా ఆటో డ్రైవర్ నేను. ఇక్కడ ఒక నెల పైన అయింది. అంతకుముందు ఫస్ట్ నే లైసెన్స్ చేసుకున్నాను, బండి పేపర్ గా చేసుకున్నాను. బండి పేపర్ గా నాదే, ఓనర్ నేను. అంటే మాకు ఎవరు తెచ్చేసేవాళ్ళు లేరు. నాయన లేడు, అమ్మ ఉంది. మాకు ఎవరు తెచ్చేసేవాళ్ళు లేకునే దానికి ఒక చేతిలో ఎందుకు చేయాలా, 200కి 150కి ఎందుకు పని చేయాలని నేను నా చేతుల మీద నేను చేసుకుంటే అందుకని నాకు ఆర్డిటి వాళ్ళు సంస్థ వాళ్ళు నాకు సహాయం చేశారు. ఆర్డిటి వాళ్ళు ఇప్పుడు కానీ ప్రభుత్వము 15,000 నాకు అకౌంట్ లోకి వేసినారు. అందుబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు. నేను ఇంటర్ పూర్తి అయిపోయింది, డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. కానీ ఇంకా సమస్యలు, ఇంట్లో సమస్యలు బట్టి ఇంకా రావాల్సిందే. ఏమంటే ధైర్యం చేసి చేసుకో తినాలని రావాల్సిందే కదా. ఇంకా ఏదో ఒకటి చేసుకో తినాలని కదా వచ్చేది. ఇంకా అయిపోయింది, డిగ్రీ ఫైనల్ ఇయర్ లో. ఆర్థికంగా ఆదుకున్నట్లే అంటే వాటికి ఏమన్నా పోతే చేపించుకోవాలంటే పోతుంది, ఏం మిగులుదు ఆటో వాళ్ళకి. మళ్ళీ ఏదంటే దాన్ని మనము కొద్దిగా తక్కువ అవుతుంది కదా, ఇది ఖర్చులు తక్కువ అవుతున్నది. ఏమన్నా పోతే మాకే ఎక్కువ పడుతుంది ఖర్చులు. అది ఇంకా ఎక్కువనే పెంచాల్సి ఉండే సారు, 20 వేయాల్సిండే. ఆయన ఇంకా ముందుకి ఇంకా వేయాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఏమంటే ఆటో వాళ్ళ బాధలు తెలుసుకున్నాలా. ఎవరు ఇంకా ఆటో వాళ్ళు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బట్టి వాళ్ళు తెచ్చేస్తే వాళ్ళకి ఇంట్లో సాగుతుంది, లేకపోతే లేదు. నాకు కానీ తెలుసు కానీ నేను పోయినాను, డీజిల్ కి ఎక్కువ పోతుంది. ఇంకా వాళ్ళు ఇంట్లోకి ఎంత నడుపుకుంటారో ఏమో తెలియదు. నాన్న పోయినాక నన్ను చూసినాను. ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటాయి, 20,000 అట్లా వేసింటే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, మోదీ గారికి అయితేనేమి వాళ్ళు ఆటో వాళ్ళని పట్టించుకున్న వాళ్ళ బాధలు నేను కానీ వింటున్నాను సెల్లులను కానీ. అందరూ నాన్న కానీ ఆటో నడుపుతున్నాను కాబట్టి నాకు అది ఆ బాధ అనేది తెలుస్తున్నది. ఏదైనా చెడిపోతే దానికి 10,000 పెట్టాల్సిందే. ఇంకా ఎట్లా ప్రభుత్వంలో సహాయం చేయాలని కోరుతున్నాను. లేదు, లాభమే కలుగుతున్నది. నాకు ఇప్పుడు ఆటో ఉన్నదని నేను చెప్పలేను. ఎందుకంటే ఆటో లేకుండా కానీ వాళ్ళు స్కూల్కి పోవాలన్నా నాయన అడగాల, డబ్బులు అడగాల. అది కానీ మంచిదే. స్కూల్ పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కానీ డబ్బులు లేవంటే అమ్మని అడగాల, వాళ్ళకని మంచిదే అది. కానీ మనం అన్ని ఇప్పుడు ప్రభుత్వాలే పట్టించుకోవాలా, ప్రభుత్వం సహాయం చేయాలా ఆటో వాళ్ళకి. ఇంకా అంతకు తప్ప ఇంకా పాసింజర్ కానీ కర్నూలుకి వెళ్ళాలంటే కొద్దిగా బాధ అవుతున్నది. అది పాసింగ్ చేపించుకోవాలంటే కానీ ఆదోన్లోకి వస్తే అది కానీ బాగుంటుందని కోరుచున్నాను. ఆదోన్కి నా పేరు నరసమ్మ. నేను ఆదోన్ నుంచి కోసికి, మరి ఆదోన్ నుంచి ఇది దీనికి ఉరుకునికి తోలుతున్నాను. మీలాంటి మహిళలు ఎవరైనా ఈ ఆటో ఫీల్డ్ లోకి రావాలనుకుంటే ఏం చెప్పగలుగుతారు? ఆటో ఫీల్డ్ దగ్గర రావాల, ధైర్యం ఉందా మనము నడుపుకున్నాలా. మనం ధైర్యంతో చేసుకుంటే ఎవరేమీ లేదు. నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు, సార్ వాళ్ళు కానీ ఒక అన్న వాళ్ళు కానీ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. నీవు వచ్చినావంటే చాలా మంచిదమ్మా, చేసుకొని మేము కానీ సపోర్ట్ ఉంటాము, నీవేం భయపడద్దు అని చాలా మంది సపోర్ట్ చెప్తున్నారు. నాకైతే తండ్రి లేడు, అమ్మ ముసలేమ వృద్ధాపమే. మేము 4 ఆడపిల్లలము, మాకు పోషించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఇక్కడ ఈ వృత్తిలోకి వచ్చినాను ఆటో నడపడానికి. నాకు ఆర్టీటీ సంస్థ వాళ్ళు నాకు సాయం చేసినారు, వాళ్ళకని కృతజ్ఞతలు. ఈ సార్ వాళ్ళు ఇప్పుడు ఈ నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి వాళ్ళు సాయం చేసినారు, పవన్ కళ్యాణ్ అయితేనేమి వాళ్ళు సాయం చేసినారు. 15,000 నాకు పడింది. అవి
ఇంకా రాని వాళ్ళకి కానీ పడేటట్లు చేయండి, వాళ్ళు బాధపడుకున్నట్లు నాకు ఇదే కోరుకునేది సాయం. థ్యాంక్ యూ సార్.